ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి ఇక్కడికి మళ్ళీ వచ్చావు? అలా అడుగుతారేంటండి? నేను మీ భార్యని. ఈ గదిలో మీతో పాటు ఉండాల్సింది నేనే కదండి. ఏయ్, ఏంటి మళ్ళీ కొత్త డ్రామాలు? నీతో నాకు ఎటువంటి సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పా కూడా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏవండి, మీరు క్లియర్గానే చెప్పారు, అది నాకు అర్థమైందండి. కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండలేనండి. ఈ 2 రోజులు మీకు దూరంగా ఉంటేనే నా ప్రాణాలు పోయినంత కష్టంగా అనిపించిందండి. ముందు నువ్వు బయటికి పో. ముందు నువ్వు బయటికి వెళ్ళు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను తెలియక చేసిన తప్పుల్ని దయచేసి క్షమించండి. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు పొరపాటును కూడా తప్పు చేయను. ప్రామిస్ అండి. చెప్తుంటే నీ కదా, నువ్వు కాళ్ళు పట్టుకున్నా అరచి గోలె పెట్టినా సరే నీ తప్పు నేను క్షమించే ప్రసక్తే లేదు. అయినా నేను విడాకుల పత్రాలు సంతకం చేయమని పంపిస్తే నువ్వు తిరిగి రావడమేంటి? వేషాలు వేస్తున్నావా? అయ్యో రామా, నేను మీ ముందు వేషాలు వేయగలనా చెప్పండి? నేను మీకు విడాకులు ఇవ్వదలుచుకోలేదండి. ఏంటి డైలాగులు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టు తెగ అప్పచెప్తున్నావు? ఈ వీధి నాటకాలు వింత వేషాలు చాలించు. బయలుదేరి ఇక్కడి నుంచి. పెళ్ళయి 10 రోజులు కాకుండానే ఇలా మనం వేరువేరుగా ఉంటే కుటుంబ పరువు పోతుందండి. అది నేను తట్టుకోలేనండి. ఏయ్, నీతో కాపురం నా వల్ల కాదని నీతో ఎప్పుడో చెప్పాను కదా. అయినా వెళ్ళిపోయిన దానివి మళ్ళీ తిరిగొస్తే నేను చేస్తానని కూడా చెప్పాను. అయినా వచ్చావంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను చావమనేనా? ఏవండి, ఏంటా మాటలు? మీరెప్పటికీ బాగుండాలండి. అలాగని నేను మీకు దూరమై ఉండలేను. మీతో కలిసి బతకలేని మరుక్షణం నేను చచ్చిపోతాను. ఆ నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి, మీరు ఇంకా కాదు కుదరదు అంటే చచ్చిపోవడానికి పౌడర్ కూడా తెచ్చుకున్నాను. మీతో జీవితాన్ని పంచుకునే అవకాశమే లేనప్పుడు నేను బ్రతకడం కూడా వృధానే అండి. నేను అన్నింటికి సిద్ధపడే వచ్చాను. ఇప్పుడు నిర్ణయం మీదే. ఉండనా పోనా? దర్శన్ ఏమంటున్నాడమ్మా? మాట్లాడకుండా లాక్ చేశాను అత్తయ్య గారు. ఈ హ్యాపీని సెలబ్రేట్ చేసుకుందామా? ష్యూర్. Cheers. నో. ఏ తాగవా? ప్రకాష్, జ్యూస్లో ఏం కలిపావు? ఎలా కనిపెట్టింది?
అది నీ ప్రేమనే కదా కలిపావు. అవును. మరి ఆ ప్రేమని ఇలా వేర్వేరు గ్లాసుల్లో తాగడం ఏంటి? ఎలాగో రేపు జీవితాన్ని పంచుకోబోయే వాళ్ళం. ఆ పంచుకోవడం ఈ జ్యూస్ నుంచే ఎందుకు మొదలు పెట్టకూడదు? ఇదేంటి, నన్ను కూడా సేమ్ జ్యూస్ తాగమంటోంది. నో, తాగకూడదు. తాగితే బుక్ అయిపోతా. ప్రకాష్, ఆ? ఏంటి ఆలోచిస్తున్నావు? కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాను. పెళ్లికి ముందు ఇలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఏది పంచుకోవాలనిపించినా అది పెళ్లి తర్వాతే. ఓకేనా? లహరి, ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ ప్రకాష్. Cheers. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.